ఆస్పత్రి అనేసరికి రంగయ్య భార్య శోకాలు మొదలుపెట్టింది. ఓరి దేవుడా అంటూ అక్కడికి అంతా అయిపోయినట్లు. చూడమ్మా, నువ్విలా శోకాలు పెట్టి ప్రయోజనం లేదు. ఏదో బీదవాళ్లు కదా అని సాయం చేస్తున్నాం. నువ్వు ఏడిచి గోల చేస్తే మా దారిని మేం పోతాం అంటూ కాంపౌండర్ గట్టిగా అరిచేసరికి రంగయ్య భార్య నోరు టక్కున మూతపడింది. డాక్టర్ బాబు గారు, అన్నింటికీ మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు భగవంతుడు లాంటివారు అంటూ గొల్లుమంది రంగయ్య భార్య. విశ్వానికి ఒక పక్క చికాగ్గా, మరో పక్క జాలిగా ఉంది. చెయ్యి యాంప్యుటేషన్ చేసే విషయం ఈ ఆడమనిషికి ఎలా చెప్పడం? బురబుర వాచి చీము పట్టిన చేత్తో రంగయ్య మగతగా పడున్నాడు. ఇంకా ఆగితే మనిషే దక్కకపోవచ్చు. చూడమ్మా, 10ంటికి కారొస్తుంది. నువ్వు కూడా వెంట రావడానికి తయారుగా ఉండు. కాకినాడ పెద్దాసుపత్రిలో వైద్యం చేయిస్తాను అంటూ వెనక్కి తిరిగాడు. 10 గంటలకి అన్న ప్రకారం బాబురావు కారు పంపాడు. వెనక సీట్లో రంగయ్య భార్య, కాంపౌండరు రంగయ్యని మధ్యన పెట్టుకుని కూర్చున్నారు. ముందు సీట్లో విశ్వం కూర్చున్నాడు. కారు బయలుదేరింది కాకినాడకి. కారు కుదుపుకి, జ్వర తీవ్రతకి, సెప్టిక్ అయిన ఆ చేతి బాధకి రంగయ్య పడే యమయాతన గమనిస్తున్నాడు విశ్వం. కానీ అతను చేయగలిగిందేమీ లేదు. ఈ యాతన ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అనుకున్నాడు. రంగయ్యని మరొకసారి పరీక్ష చేసి చెయ్యి యాంప్యుటేట్ చేయడానికే నిశ్చయించాడు బాబురావు. రేపు తీసేద్దాం అన్నాడు విశ్వంతో. అయితే నేను రేపు ఉదయం వస్తాను. అలాగే, రంగయ్యని సర్జికల్లో అడ్మిట్ చేయమంటాను. చెయ్యి తీసేస్తున్న విషయం నేను నెమ్మదిగా చెబుతాలే, నువ్వు వెళ్ళు అన్నాడు బాబురావు. విశ్వానికి ఈ బాధ్యత తనపై నుంచి తొలగిపోయినందుకు కాస్త రిలీఫ్గాను ఉంది, గిల్టీగాను ఉంది. దగ్గరుండి తనే చెబితే బాగుండు అనుకున్నాడు. కానీ బాబురావు ఆ బాధ్యత తనపై వేసుకుంటానన్నాడు. తను కలగజేసుకోవడం కూడా బాగుండదు. మరనాడు ఉదయం మళ్లీ వస్తానని రంగయ్య భార్య చేతిలో 10 రూపాయలుంచి వచ్చేశాడు విశ్వం. ఆ మరనాడు అతను కాకినాడ వచ్చేసరికి 9 అయింది. బాబురావుని కలుసుకుని వార్డులోకెళ్లాడు. రంగయ్య మగతగా పడున్నాడు. అతని భార్య బాబుగారు అంటూ గొల్లుమంది. ఇంకా మా బతుకెట్టాగండి, ఈ అవిటివాణ్ణిట్టుకుని నేనెలా బతకనండి అంటూ రాగాలు మొదలుపెట్టింది. నర్సు, వార్డు బాయ్ గదమాయింపులు ఆ మనిషి లక్ష్యం చేయలేదు. ఆ ఏడుపులో ఎక్కిళ్లలో ఈ డాక్టర్ వల్ల నా మొగుడి చెయ్యి పోయింది దేవుడోయ్ అంటూ ఏడ్చింది. ఇదిగో, నువ్విలా అరిచి గోల చేశావంటే బయటికి తరిమేస్తాం, జాగ్రత్త అంది నర్సు. ఎట్టా తరుతావమ్మా? నా మొగుడి చెయ్యిపోయి నేను ఏడుస్తా ఉంటే నీకేం తెలుసు నా బాధ? మీరంతా డబ్బున్న మహారాజులు, నా ఇల్లు గడిచే దారి చూపించు అంటూ ఎగిరిపడింది బెదిరించబోయిన నర్సు మీద. ఆమె దుఃఖంలోని నిస్సహాయత, భయం విశ్వానికి అర్థం అవుతోంది. కాని తను చేయగలిగిందేముంది? చూడమ్మా, మీ ఆయన చెయ్యి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? చెయ్యి తీయకపోతే మనిషి దక్కడం కష్టం. ఓరిదేవుడోయ్, నన్ను అన్యాయం చేయకరోయ్, డాక్టర్ గారు మీరే మాకు దిక్కు అంటూ విశ్వం కాళ్లు పట్టుకుంది రంగయ్య పెళ్ళాం. విశ్వానికి ఈ సంఘటన రాను రాను చికాగ్గా తయారవుతున్నట్లు తోచింది. ఇంజెక్షన్ చేశాను, ఆ పైన మీ తిప్పలు మీరు పడండి అని ఆదిలోనే చేతులు కడుక్కుంటే బాగుండేది. ఈ బెడద, చికాకు తప్పేవి అనిపించింది ఒక క్షణం పాటు. కాని మరుక్షణంలోనే అలా చేయడం పిరికితనం అనిపించింది. రంగయ్య చెయ్యి భుజం దాకా తీసేశారు. 15 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి జ్వరం పూర్తిగా తగ్గాక ఒక్క చేత్తో స్వగ్రామానికి వచ్చాడు. అతన్ని బాబురావు తన కారులోనే పంపాడు. వెంట కాంపౌండరు ఉన్నాడు. ఆ కారు సరాసరి నర్సింగ్ హోంకొచ్చింది. బాబుగారు అంటూ మళ్లీ శోకన్నాలు పెట్టింది రంగయ్య భార్య. రంగయ్య నోరు మెదపలేదు. అతని కళ్ళలో నిస్పృహ, భయం కనపడింది విశ్వానికి. భవిష్యత్తును గురించి, సంసార బాధ్యత గురించి అతను పడుతున్న ఆవేదన అర్థమవుతోంది విశ్వానికి. ఓ 50 రూపాయలు రంగయ్య భార్య చేతిలో పెట్టి, ఇంటికెళ్ళండమ్మా, ముందు నీ భర్తకి బాగా బలం పట్టి శక్తి రావాలి, తర్వాత చూసుకుందాం అంటూ విటమిన్ టాబ్లెట్లు, ఈస్టు టాబ్లెట్లు ఇచ్చి పంపాడు విశ్వం. రంగయ్య ఆరోగ్యం క్రమంగా కుదుటపడింది. ఎడంచేయి లేకపోవడం తప్ప అతను మామూలు మనిషి అయ్యాడు. కాని ఎలా బతకాలి? కుటుంబాన్ని ఎలా పోషించాలి? 2 రెక్కల మీద ఆధారపడే రైతు ఒక్క రెక్కతో ఎలా నెట్టుకురావడం? ప్రతిరోజు నర్సింగ్ హోంకొచ్చి మందు తీసుకోవడం, డాక్టర్ గారి దర్శనం చేసుకోవడం అలవాటైంది రంగయ్యకి. ఆరోగ్యం బాగుపడినా అతను 2 పూట్ల నర్సింగ్ హోంకి రావడం మానలేదు. ఒక్క చేత్తో ఆవరణలోని ఈ మొక్క, ఆ మొక్క, ఈ మూల, ఆ మూల అంటూ ఏదో పని కల్పించుకుని చేస్తుండేవాడు. అతనికి ఆ పని ఎవరూ పురమాయించలేదు, వద్దని అనలేదు. ఒక విధంగా రంగయ్య ఆ నర్సింగ్ హోంలో తనకి తానే ఉద్యోగం కుదుర్చుకున్నాడు. అడపాదడపా ఇంటి ఖర్చుకని 10, 20 ఇలా నెలకు 3-4 సార్లు తీసుకెళ్తుండేవాడు. ఈ ఇవ్వడం విశ్వనాథానికి బరువుగా అనిపించలేదు. పుచ్చుకోవడానికి రంగయ్యకి అవమానంగా లేదు.
ఎటొచ్చి ఈ మాదిరి వ్యవహారం అటు మేరీకి గాని ఇటు రంగయ్య భార్యకి గాని నచ్చలేదు. ఒక చెయ్యి లేక చొక్కా ఎడం చెయ్యి లూజుగా భుజం నుంచి వేలాడుతూ తమ ఆవరణలో తిరుగుతున్న రంగయ్యని చూస్తే మేరీకి ఒక్కోసారి జాలిగా, ఒక్కోసారి చికాగ్గా ఉండేది. అన్నింటికీ మించి తన భర్త పొరపాటుని ఈ రంగయ్య ప్రతి నిమిషం జ్ఞాపకం చేస్తున్నాడా, అలా జ్ఞాపకం చెయ్యాలనే ఈ ఇల్లు వదలడం లేదా అనిపించేది. కాని మరుక్షణంలో తాను లేనిపోని ఊహించుకుంటున్నానేమో అనిపించేది. చెయ్యి తీసేయడం ఆసరాగా తీసుకుని ఈ రంగయ్య తమ ఇంటి మీద పడి తింటున్నాడు అని కోపం కలిగేది. లోకంలో ఎంతమంది అవిటివాళ్లు లేరు, కాళ్ళు చేతులు పోయినవాళ్లు ఎంతమంది లేరు, వాళ్ళందరూ ఎలాగో బతకడం లేదా? ఎందుకీ రంగయ్య తమ నర్సింగ్ హోంని పట్టుకుని వేలాడుతున్నాడు? తన భర్త ఊరికే డబ్బిచ్చినన్నాళ్ళు వీడు వదలడు. పేషెంట్కి మందులివ్వడం దాకానే డాక్టర్ బాధ్యత, అంతేగాని అతని కుటుంబ భారం మోయడం ఎక్కడా లేదు అని మదన పడుతుండేది మేరీ. ఈ విషయంలో ఒక పరిష్కారానికి రావాలని, రంగయ్యకేదైనా దారి చూపించమని భర్తతో వాదులాడుతుండేది. విశ్వం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ఒప్పుకునేవాడు కాదు. ఏదో వస్తున్నాడు, ఇప్పుడేం మించిపోయింది అని ఊరుకునేవాడు. కొన్ని సందర్భాల్లో పురుషులు ఉన్న పరిస్థితుల్ని అలా సాగిపోని అనే ధోరణిలో ఉంటారు. అలా ఉండడం సబబా కాదా అని కాదిక్కడ ప్రశ్న. ఏదో జరిగిపోతోందిగా, జరిగినన్నాళ్ళు జరగని అని వదిలేస్తారు. కాని స్త్రీలు, ముఖ్యంగా పిల్లా జల్లా కలిగిన స్త్రీలు పురుషుల కంటే తమ భవిష్యత్తును గురించి, తమ ఇంటిని గురించి ఎక్కువగా భయపడతారు. అదీకాక స్త్రీలు చాలా మట్టుకు చుట్టూ గల వాతావరణాన్ని, వ్యక్తుల్ని బట్టి తమ ఆలోచన పరిధి ఏర్పరుచుకుంటారు. ఈ ఆలోచనలు ఒకప్పుడు భయం కొలిపేవిగా, మరొకప్పుడు శాంతినిచ్చేవిగా ఉంటాయి. ఏమైనా తమ కుటుంబ క్షేమం గురించి, ఆర్థిక భద్రతను గురించి స్త్రీలు పడినంత తపన పురుషులు పడరు. ఈ తపనలో బీద గొప్ప, చదువు సంధ్య, ఆస్తి అంతస్తు ఇవేమీ అడ్డురావు. తరతమ భేదాలుండవు. తన కుటుంబం, తన పిల్లలు, తనిల్లు అన్నది స్త్రీలో మరీ లోతుగా పాతుకుపోయి ఒక్కోసారి స్వార్థాభిలాషగా, అసహనంగా కూడా కనిపిస్తుంది. కుటుంబ భద్రత ఏమాత్రం సళ్ళిచ్చినా స్త్రీ భరించలేదు. అప్పుడామె భయభ్రాంతురాలే ఆడపులిలా గర్జిస్తుంది. భర్తని, పిల్లల్ని, చుట్టూ వారిని అందర్నీ ఆడిపోసుకుంటుంది. ముఖ్యంగా భర్తని. ఏదో ఒక నిర్ణయానికి రావాలి, కొత్త మార్గం తొక్కాలి అంటూ ముందుకు తోస్తూ ఉంటుంది. అది ఎటువంటి ఫలితాలనిస్తుందో అని ఎదురు చూడదు, ఊహించదు. డాక్టరు భార్య గాని, రంగయ్య భార్య గాని ఈ విషయంలో అతీతులు కారు. సరైన జీవనాధారం లేని తన అవిటి భర్త ఆ డాక్టరు దయాధర్మం మీద తను ఎన్నాళ్ళు పాలు పిడకలమ్మి ఈ కుటుంబాన్ని పోషించగలదు అని రంగయ్య భార్య బాధపడుతుండగా చుట్టుపక్కల వాళ్ళు ఆ డాక్టర్ గారి మీద విసురులు విసిరేవారు. ఎలాగైనా తమ కుటుంబానికో దారి చూపించాలి ఆ డాక్టర్. ఆయన వల్లే తన మొగుడి చేయి పోయింది. నలుగురి పెద్దల చేత చెప్పించైనా తమకో దారి ఏర్పరుచుకోవాలి అంటూ రంగయ్య భార్య తన మొగుడితో పోరాడుతుండేది రోజు. అతనికి అడగడానికి భయం అయితే తన అన్నతమ్ముళ్ళని వెంట పెట్టుకుని వెళ్లి అడుగుతానని గోల చేసింది. రంగయ్యకి భార్య ఇలా అడగడం ఇష్టం లేదు. కాని భార్యని ఆపే శక్తి లేదు. ఈ పుల్లింగాలకి వెనక బొండు డాక్టర్ ఉన్నాడన్న విషయం రంగయ్యకు తెలీదు. ఒక చెయ్యి పోయాక రంగయ్య కుటుంబంపై బొండు డాక్టర్కి అకారణమైన జాలి కలిగింది. పనివేళ రంగయ్య భార్యని పిలిపించి వెన్న ఎక్కువ ఖరీదు పెట్టి తీసుకుని కేసు వివరాలడిగి అపారమైన సానుభూతి ప్రకటించాడు. అంతకుముందు రూపాయి బల్ల మీద పెట్టందే కళ్ళెత్తైనా చూడని బొండు డాక్టర్ రంగయ్య భార్యకు పాలపొడి పొట్లాలు ఇవ్వడమేగాక పాల ఓడుకులు కుదిరిచి సాయం చేశాడు. ఈ చెయ్యి కొట్టేయడానికి కేవలం డాక్టర్ గారి నిర్లక్ష్యం కారణం కాబట్టి కేసు నడిపితే వేలు కక్కించొచ్చు అని రంగయ్య భార్యకి లోకజ్ఞానం నూరిపోశాడు బొండు డాక్టర్. వేలు అనేసరికి రంగయ్య భార్య కళ్ళు ఒక్కసారి ఆశతో తళుక్కుమన్నా అంత దూరం వెళ్లడానికి సాహసించలేకపోయింది. అందుకే తన అన్నగారిని తీసుకుని డాక్టర్ గారి డిస్పెన్సరీకి వెళ్ళింది. డాక్టర్ బాబు గారు, మీరే ఏదన్నా దారి చూపించి పుణ్యం కట్టుకోవాలి అన్నాడు రంగయ్య బావమరిది విశ్వానికి దన్నాలు పెడుతూ. ఏం చేయమంటావు, ఇక్కడేదో ఉన్నాడుగా, జీతం బత్యం లేకుండా ఎన్నాళ్ళు బాబు ఈ కొలువు అంది రంగయ్య భార్య వినిపించకుండా. విశ్వానికి చెర్రుమంది. పోనీ ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోమను, నేను వద్దన్నానా? కాలు చెయ్యి ఉన్నారికే పని దొరకడం లేదు, ఈ అవిటి మనిషికి ఎవరిస్తారు బాబు అంది తీక్షణంగా. అంటే అన్నాడు విశ్వం. ఏదో మీరు కనికరించి ఓ దారి చూపించండి. ఆడమనుషులు కాదండి, చెప్పుడు కోతలు విని చెడిపోతుంటారు. ఓసే నువ్వు నోరు మూసుకో అని చెల్లెల్ని గదమాయించి, బాబుగారు మా వాడి కుటుంబానికో దారి చూపించండి అన్నాడు రంగయ్య బావమరిది. నన్నేం చేయమంటావయ్యా? మీరు పెద్ద మనుషులు, వాడికేదో ఇంతని ముట్ట చెప్పండి, అది పెట్టి గొడ్డో గోదో ఏదన్నా కొనుక్కుని కాలం వెళ్ళబుచ్చుకుంటాడు. అప్పటికి గాని విశ్వానికి వాళ్ళకి ఏం కావాలో బోధపడలేదు.
డాక్టర్ గారిని లోపలికి తీసుకెళ్లి బొండు డాక్టర్ వీళ్ళని ఎలా ఎగదోసుకొస్తోంది, రంగయ్యకి తిర్రెక్కించి కేసు పెట్టించడానికి బొండు డాక్టర్కి జమీందారు మద్దతు ఎంతుంది, ఈ తెరవనిక బాగోతానికి సుబ్బరాజుకి జమీందారుకి గల కక్ష ఎలా ఎంతవరకు కారణమైంది, తీగ కదిలిస్తే డొంక కదలడం ఘట్టాల వారీగా వివరించాడు కాంపౌండర్. రంగయ్యకి ఎంతో కొంత ముట్ట చెప్పండి. మన ఊళ్ళో సూది మునంత అవకాశం దొరికితే కోర్టులు కక్షలు అని బయలుదేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుబ్బరాజు గారు మీరు స్నేహంగా ఉంటే చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా జమీందారు గారు. ఇది అదనుగా తీసుకుని మీ ద్వారా సుబ్బరాజు గారిని అవమానించాలని చూస్తున్నారు. మీ మీద కేసు అంటే సుబ్బరాజు గారు రంగంలోకి దూకుతారని వాళ్ళకి తెలుసు. సరే, ఆలోచించి చెబుతా అన్నాడు విశ్వం. అతనికి ఇలా రంగయ్యకి డబ్బివ్వడం అంత ఇష్టం లేదు. హృదయధర్మంగా ఆలోచిస్తే ఈ డబ్బుతో కొంత స్థిమిత పడతాడని ఆశగా ఉంది. వృత్తిరీత్యా మేధస్సుతో ఆలోచిస్తే తను చేసిన పొరపాటుని కప్పిపుచ్చుకునేందుకు డబ్బు సర్దుబాటు చేసినట్టుగా కనిపిస్తోంది. అతను ఎటూ నిర్ణయించుకోలేదు. మేరీతో ఈ విషయం ప్రస్తావించాడు. మనమిప్పుడు డబ్బిస్తే మీరు పొరపాటు ఒప్పుకున్నట్లవుతుంది, డబ్బివ్వకండి అందామే. అది నిజమే, దీని వెనక చాలా మంది ఉన్నట్లున్నారు. బొండు డాక్టర్ డబ్బు పెట్టుబడి పెట్టి ఎగదోస్తున్నాడు, అదీగాక అని ఆగిపోయాడు. అతనికి సుబ్బరాజు విషయం మేరీ దగ్గర ఎత్తడం ఇష్టం లేదు. కేసా? అవును, పెట్టమనండి. వాళ్ల మొహం గెలిచి ఏడుస్తారేంటి? సరిగ్గా ఇవే మాటలు, ఈ వ్యవహారం మొదట్లో విశ్వం అన్నాడు. కాని ఈనాడు అతనికి ఆ ధైర్యం లేదు. సుబ్బరాజు తనకు ఉపకారం చేసిన బాల్యమిత్రుడు. తన ద్వారా అతనికి దెబ్బ తగలకూడదు, అందుకని మెత్తబడుతున్నాడు. గెలవకపోవచ్చు, కానీ ఒక డాక్టర్ మీద కేసు అంటే ప్రెస్టేజీ ప్రాక్టీసు ఎంత దెబ్బతింటాయో ఆలోచించు. బదులు చెప్పడానికి మేరీకి మాటలు దొరకలేదు. చివరికి సుబ్బరాజు, కాంపౌండరు అందరూ కలిసి రంగయ్యకి 500 తగు కట్టుదిట్టంతో ముట చెప్పారు. ఆ డబ్బుతో రంగయ్య మంచి ఎద్దును కొనుక్కుని బండి నడుపుకుంటానన్నాడు. అతని భార్య మరి 2 గేదెలు కొనుక్కుంటానంది. కానీ చివరికి ఇదేం చేయలేదు. సరిగ్గా విశ్వం నర్సింగ్ హోంకి ఎదురుగా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. సిగరెట్లు, బీడీలు, బిళ్లలు, అరటిపళ్ళు, పిప్పర్మెంట్లు అమ్మే చిన్న బోను కొట్టు లేచింది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తమ గేటుకెదురుగా ఈ కొట్టు తెరిచి కూర్చోవడం రంగయ్య స్వంత అభిప్రాయమా లేక ఎవరైనా చెప్పి చేయించిన పనా అని అందరికీ అనుమానంగానే ఉంది. కానీ ఎవరూ పైకి ఏమీ అనడం లేదు. నర్సింగ్ హోంకి వచ్చిపోయే రోగులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, వీరంతా బీడీ సిగరెట్లకో పళ్ళు సోడాలకో ఈ కొట్టుకు రావడంతో రంగయ్య వ్యాపారం బాగానే సాగుతోంది. కానీ బయటకొచ్చినప్పుడల్లా చొక్కా ఎడంచెయ్యి గూడ నుంచి లూజుగా వేలాడేసుకుని కూర్చునుండే రంగయ్యని చూస్తే మేరీకి చికాగ్గా ఒంటిమీద తేళ్లు జరులు పోకుతున్నట్లుండేది. డబ్బిచ్చి ఈ పీడని వదులుచుకుందామనుకుంటే వాడు దెయ్యంలా గేటు ముందే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. వాడిని తరమడానికి తమకి హక్కు లేదు, కానీ వాడెందుకక్కడ అని భర్తతో అనేక సార్లు వాదించేది. కానీ విశ్వం మగవాడు కాబట్టి మనం అతన్ని కూడా ఓ నెససరీ ఈవిలే అనుకుని భరించాల్సిందే అన్న తత్వానికొచ్చాడు. జీవిత పదంలో పల్లేరుకాయలు ముళ్ళు ఉంటాయి, ఏం చేస్తాం, ముళ్ళు గుచ్చుకోకుండా తప్పుకు తిరగాలి అనేవాడు. కానీ రంగయ్య బడ్డీ ఇలా తమ నర్సింగ్ హోం ముందే ఏర్పాటు చేసుకోవడం కేవలం కాకతాళీయంగా జరిగింది కాదని అతనికి ఎక్కడో అనుమానంగానే ఉంది. దీని వెనక కొందరి ప్రోత్సాహం ఉందన్న విషయం నెమ్మదిగా అవగతం కాజొచ్చింది. రంగయ్య కొట్లో అమ్మకం దగ్గర అడిగిన వారికి అడగని వారికి తన చెయ్యి ఎలా కొట్టేశారో ఎందుకు కొట్టేశారో చెప్పేవాడు. రోగాలు చెప్పుకోవడం వినడం రెండూ జనసామాన్యానికి ఆసక్తికరమైన విషయాలు. బడ్డీ కొట్టు నుంచి వేలాడుతున్న చేంతాడు కొసతో చుట్టో బీడీనో ముట్టించుకుంటూ సానుభూతితోనో కుతూహలంతోనో చెయ్యి ఎలా పోయింది అడిగేవారు. రంగయ్య తన చేతి విషయం చెప్పినప్పుడు సానుభూతితో వినే ఆ శ్రోత చెవిలో విశ్వం డాక్టర్ పేరు తప్పనిసరిగా పడేది. ఆ డాక్టర్ గారి ఔదార్యం ఒక పక్క పొగుడుతున్నా ఆయన వల్లే ఈ మనిషి అవిటివాడయ్యాడు అనే విషయం ఆ వినేవారి మనసులో నాటుకుపోయేది. ఈ విధంగా రంగయ్య విశ్వం డాక్టర్ మంచితనాన్ని ప్రచారం చేస్తూ అతని ప్రాక్టీసు తగ్గిపోవడానికి కారణమయ్యాడు. కారు ప్రయత్నం ఆగిపోవడంతో స్కూళ్లు తెరిచాక సురేఖని ఫస్ట్ ఫామ్లో చేర్పించారు. బాబుకి ఇంట్లో ట్యూషన్ చెప్పిస్తున్నారు. ఈ మధ్య భార్యాభర్తలు, బంధువులు, డబ్బు, రంగయ్య ఇలా తరచూ ఘర్షణ పడుతున్నారు. ఆ ఊళ్ళో అంతదాకా మిషనాసుపత్రి తప్పించి వీరిద్దరే డాక్టర్లు. కానీ ఆ ఏడే బొండు డాక్టర్ గారి కొడుకు MBBS పాస్ అయి వచ్చి బోర్డు కట్టాడు. బొండు డాక్టర్ పేషెంట్లు కొందరు మధ్యలో విశ్వనాథం దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈ చిన్న డాక్టర్ రావడంతో పూర్వపు డాక్టర్ దగ్గరికే వెళ్లడం మొదలు పెట్టారు. మళ్ళీ రోజు సాయంత్రం 4 అయ్యేసరికి క్లబ్కి బయలుదేరే విశ్వం ఒక్కో రోజు 12 అయితేనే గాని ఇంటికొచ్చేవాడు కాదు.
కాలక్షేపానికి మొదలైన రమ్మి వ్యసనమై అతనిని దిగలాగడం మొదలుపెట్టింది. రోజూ విధిగా క్లబ్లో పేకాడవలసిందే. అది నిత్యకృత్యం. బాగా ఆస్తిపోస్తులుండి చేసే పనిలేక కాలక్షేపం కోసం డబ్బు పెట్టి పేకాడే ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. చదువుకున్నవాడు పరపతున్నవాడు కాబట్టి ఇదో వ్యసనమని పైకి ఎవరూ ధైర్యంగా అనలేదు. కానీ డాక్టర్ గారు ఎప్పుడూ క్లబ్లోనే ఉంటారనే వాడుక పడింది. ఈ వాడుక తమ ప్రాక్టీస్కి ఎంత దెబ్బ గమనించింది మేరీ. అందుకే ఆమె ఈ వ్యసనం మానుకోమనేది. మీరా క్లబ్కి వెళ్లడం తగ్గించాలి, అందువల్లనే మీ ప్రాక్టీస్ పడిపోతుంది అంది ఒక రోజున మేరీ. అయితే ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చుని పిల్లల్ని ఆడించమంటావా? క్లబ్లో నలుగురు కనిపిస్తారు, ఏదో సరదా కాడతాం, దానికి ప్రాక్టీస్కి సంబంధం లేదు అన్నాడు విశ్వం. అది కాదండి, ఆ క్లబ్కొచ్చే వాళ్ళకి పని పాటు ఉండదు పేక తప్పించి. మీరు వాళ్లతో కలవడం మన డిగ్నిటీకి భంగం అంది మేరీ. ఎవరికి పని పాటలేంది? సుబ్బరాజుకా? వాడి వల్లనే మనం ఈరోజు ఈ మాత్రంగా ఉన్నాం. నీ కంటికి వాడు పనికిరాని వాడుగా ఉన్నాడా? నేను ఆయన్ని గురించి కాదు అంటుంటా. ఈ డబ్బు పెట్టి ఆడే పేక మనకి మంచిది కాదు అంటున్నాను. ఆ మాత్రం మంచి చెడు నాకు తెలీదని అనుకుంటున్నావా అన్నాడు తీవ్రంగా విశ్వం. అతనికి కోపం హెచ్చుతోందని, వాగ్వాదం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుని అక్కడతో ఊరుకుంది మేరీ. పేకాట ప్రాక్టీసు ఈ భేదాభిప్రాయాలు ఒకవైపున్న పెళ్ళై 8 ఏళ్లైనా భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి గాఢానురక్తి పోలేదు. ఎన్ని దెబ్బలాడుకున్నా విశ్వంలోని ఆ ఉత్సాహం, విశ్వాసం, చలోక్తులు ఆమెకు కావాలి. ఆమెలోని ఈ అమాయకత, ఆరాధన, ప్రాక్టీసు ఇల్లు తప్ప వేరు ప్రపంచంతో నిమిత్తం లేని ఏకాగ్రత అతనికి కావాలి. మేరీ మళ్లీ గర్భంతో ఉంది. ఆమెకి మరో మగపిల్లాడు కావాలనుంది. కానీ ఈసారి మేరీకి ఆడపిల్లే కలిగింది. కానుపు తేలిగ్గా సుఖంగా జరిగింది. మళ్లీ 10వ రోజు నుంచి తిరిగి లేచి మామూలుగా కేసులు చూసుకుంది. విశ్వనాథం క్రమంగా నర్సింగ్ హోంకి దూరం అవుతున్నాడు. అతనిలోని డాక్టర్ నిద్రపోతున్నాడు. వృత్తిరీత్యా తను ఫెయిల్యూర్ అని గ్రహించుకున్నాడు. అయితే ఈ అపజయాన్ని నిజ జీవితంలో విజయంగా మార్చాలి. మానవ జీవితం అనగానే కేవలం వృత్తొకటే కాదు, బహుముఖాలుగా అది విస్తరించాలి. మేరీకి వైద్య వృత్తి తప్ప మరొకటి తెలీదు. కానీ తను అలా కాదు, సంఘజీవి. తనకి విస్తృతమైన జీవితం కావాలి, తను ఘన విజయం పొందాలి అని అనుకుంటుండేవాడు విశ్వనాథం. ఒక విధంగా మేరీ గానుగెద్దు జీవితానికి అలవాటు పడింది. పిల్లలు, ఇల్లు, భర్త, కానుపు కేసులు, పేషెంట్లు, సంపాదన, ఇవి తప్ప ఆమెకి వేరు ధ్యేయం లేదు. ఈలోగా ఆమెకి మరో కొత్త సమస్య వచ్చి పడింది. దీపం పెట్టేవారు లేని లోగిలిగా 10 ఏళ్ల క్రితం పడున్న మీసాల నాయుడు గారిల్లు మేరీ నర్సింగ్ హోంతో కొంత ప్రతిష్ట పుంజుకుంది. లౌక్యుడైన మీసాల నాయుడు ఈ లోగిలి మేరీకి ఎంత అవసరమో గ్రహించుకున్నాడు. ఆ ఇల్లు సరైన ధరకి బేరం పెట్టాడు. ఆ ఇల్లు బయటి వారికంటే వీరికి చౌకలో అమ్ముతానని రాయబారం పంపాడు సుబ్బరాజు ద్వారా. 20,000 దాకా అడుగుతున్నాడతను. మేరీకి ఇల్లు కొనాలని చాలా ఉంది. ఆ ఇంట్లో తన ప్రాక్టీసు అభివృద్ధికొచ్చింది. ఆ పరిసరాలు అలవాటయ్యాయి. తాము ఎలానూ అక్కడ స్థిరపడిపోతున్నారు. అందుకని ఈ ఇంటి బేరం అబ్బాయి బాబు గారి అల్లుడి ద్వారా సాగిస్తోంది. ఆ ఊళ్ళో తన తొలి కేసైన అబ్బాయి బాబు కుటుంబం మేరీకి ఆప్తులైపోయారు. ఆ తర్వాత అమ్మాయికి 3 పురుళ్ళు పోసింది. విశ్వనాథానికి బేరం పట్ల అంత సుముఖత లేదు. ఆ 20,000 పెట్టి అధునాతనంగా ఓ చిన్న బంగ్లా కట్టించుకుందాం. ఈ లోగిలి కావాలంటే మరి కాస్త అద్దె హెచ్చిద్దాం. అంత డబ్బిచ్చి ఈ లంకంత కొంపని ఎవరూ కొనరు, అద్దెకు తీసుకోరు అని అతని వాదన. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ మేరీకి బ్యాంకులో అలా డబ్బు ఉంచడం ఇష్టం లేదు. ఏ బావగారన్నా బంధువులన్నా అడుగుతారని భయం. ఈ భయం పైకి చెప్పకుండా నర్సింగ్ హోం ఇల్లు కొనేద్దామని అబ్బాయి బాబు ద్వారా రాయబారాలు నడిపిస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే తమ ఊరి ఎమ్మెల్యే గుండాగి చనిపోవడం, ఆ స్థానం భర్తీ చేయడానికే ఎలక్షన్ బెడద రావడం జరిగింది. మేరీ భయాలు నిజమయ్యాయి. ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు, ఆ ఊరు కలిపి ఒక నియోజకవర్గం. చనిపోయిన శాసనసభ్యుడు ప్రముఖ కాంగ్రెస్ వాది. ఆయన గాంధీ భక్తుడు. సత్యాగ్రహ సమరంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని అనేక సార్లు జైలుకెళ్లిన వ్యక్తి ఆయన. ఆ నియోజకవర్గం నుంచి అప్పటికి 2 సార్లు పోటీ చేసి పెద్ద మెజార్టీలతో గెలిచాడు. చుట్టుపక్కల ఆయనకు ఎదురు నిలిచి నెగ్గగల మొనగాడు లేడు. ఆయన హఠాన్మరణంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. దానిని భర్తీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వారిలో ఆ ఊరి జమీందారు ఒక ప్రాచీన వ్యవస్థకు ప్రతినిధి అయితే, యువతరం మనిషి విశ్వనాథం. వీరుగాక మరో 2 కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. విశ్వనాథాన్ని ప్రోత్సహించిన వారిలో సుబ్బరాజు ముఖ్యుడు. సుబ్బరాజు మున్సిపల్ ఎలక్షన్లలో, కోఆపరేటివ్ బ్యాంకు ఎలక్షన్లలో ఇలా చిన్నవాటిలో క్రమక్రమంగా మెట్లెక్కుతూ వస్తున్నాడు. అతని కళ్ళు జిల్లా పరిషత్ మీద ఉన్నాయి కానీ శాసనసభ మీద కాదు.
ఆ ఊరి జమీందారంటే సుబ్బరాజుకి గిట్టదు. అతనికే కాదు, జమీలన్నీ పోయి కోట గోడల్ని పట్టుకు వేలాడుతున్న ఆ కుటుంబం అంటే ఆ ఊరి యువతరం వారికి సానుభూతి లేదు. జమీందారీ పాలనలో తిప్పలు పడ్డ చాలా మందికి కోపంగా ఉంది జమీందారు మీద. సుబ్బరాజు క్లబ్బు ఫ్రెండ్సు విశ్వనాథాన్ని పట్టుబట్టి ముందుకు తోసి ఎన్నికల్లో నుంచోబెట్టారు. మొదట్లో విశ్వనాథానికి ఇదంతా ఆసక్తిజనకంగా లేదు. కానీ ఆలోచించిన కొద్దీ సుబ్బరాజు మాటల్లో కొంత సత్యం లేకపోలేదనిపించింది. తనకి చదువు, పరపతి, వ్యక్తిగతమైన ప్రతిష్ట ఉన్నాయి. డాక్టర్ వృత్తిలో తను ఎలానూ అనుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నాడు. మేరీ ఇల్లు, ప్రాక్టీసు, డబ్బు ఇవి చూసుకుంటుంది. నర్సింగ్ హోం కొనేందుకు దాస్తున్న డబ్బు ఎలక్షన్లలో పెడితే తను ఎన్నికవడం తథ్యం. అప్పుడు ఒక్క మీసాల నాయుడు ఇల్లే కాదు, ఈ జమీందారు కోటనే కొనేయచ్చు. తన చేతిలో డబ్బుంది, సంసార బాధ్యత అంత లేదు. చుట్టూ సుబ్బరాజు వంటి మంచి స్నేహితులున్నారు. వారు తన కోసం పాటు పడతామని ముందే హామీ ఇస్తున్నారు. విశ్వనాథానికి రాజకీయాల్లోకి దూకాలనుంది. తను ఏదో ఒక రంగంలో విజయం పొందాలి. ప్రొఫెషనల్గా కాకపోతే రాజకీయాల్లో అని ఎన్నికల్లో పోటీ చేయడానికే నిశ్చయించుకున్నాడు. అయితే ఈ ఎన్నికల చెలగాటంలోకి భర్త దిగడం మేరీకి ఎంతమాత్రం ఇష్టం లేదు. వృత్తిరీత్యా తాము డాక్టర్లు, మానవ సేవ చేయడం తమ పరమావధి గాని రాజకీయాలు కాదు. తరతరాలుగా ఆమెలో జీర్ణించుకుపోయిన క్రిస్టియన్ రక్తం, భావాలు ఆమెని కర్తృత్వం వైపు, జీవన లక్ష్యం వైపు తిప్పుతున్నాయి. విశ్వనాథం వలె జీవితంతో ఆటలాడడం, గాలిపాటుకు వృత్తి మార్చుకోవడం ఆమెకిష్టం లేదు. మనకి రాజకీయాలొద్దు, మీరు ఎండీ చేయండి, ఓ ఏడాది మద్రాసులో జీహెచ్లో పనిచేయండి. మన ప్రొఫెషన్లో మనకి ఉన్న అవకాశాలు వదులుకుని ఈ రాజకీయాలకు ఎందుకు పరిగెత్తాలి అని మేరీ వాదన. తాను ఇన్నాళ్ళు కష్టపడి కూడబెట్టిన డబ్బు భర్త ఈ ఎన్నికల్లో విరజిమ్ముతాడని కూడా ఆమె భయం. సహజంగా ఖర్చు మనిషి. డబ్బు నీళ్లలా వాడేవాడు అయిన విశ్వనాథం ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తాడో, ఎంత లోతుకు దిగుతాడో అని ఆమె ఆందోళన. మీరు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం లేదు కదా, ఒకవేళ గెలవకపోతే మన గతేం కాను అంది. నీతో అదే చిక్కు మేరీ. నన్ను 10 ఏళ్ల నుంచి చూస్తున్నావు. నా సంగతి నీకింకా తెలియలేదంటే విచారంగా ఉంది. నా ప్రయత్నాలు ఏవి ఫెయిల్ అయ్యాయి. మనం పెళ్లాడదామనుకున్నాం, నువ్వు భయపడ్డావు, నేను ముందుకొచ్చాను. మద్రాసు నుంచి ఈ ఊరొచ్చి ప్రాక్టీస్ అంటే భయపడ్డావు. కానీ ఇప్పుడు నువ్వే ఒప్పుకుంటున్నావుగా నా ప్లాను సక్సెస్ అవుతుందని. మన జిల్లాలో ఇంతమంది డాక్టర్లుంటే నన్నే ఎందుకు ఢిల్లీకి పంపారంటావు? ఇవన్నీ విజయాలు కాదా? ఎంత చదువుకున్నా నీలో స్త్రీ సహజమైన పిరికితనం పోలేదు. అది కాదండి, మన ప్రొఫెషన్ మనం ఎందుకు వదలాలని? ఎవరు వదులుకుంటున్నారు? నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావుగా, ఇంకా నేనంటావా? చాలా మంది డాక్టర్లు గాంధీ గారి పిలుపు విని తమ వృత్తిని వదులుకుని జైలుకెళ్లారు. మన శాసనసభలో డాక్టర్లు, లాయర్లు లేరంటావా? నేను అలాంటి వాణ్ణే. డాక్టర్నైనంత మాత్రాన ఇంకా దేనికి పనికిరాదని ఎక్కడన్నా ఉందా? విశ్వనాథం ఇలా మాట్లాడితే మేరీ ఏం బదులు చెప్పగలదు? అతనికి కనిపించేది విశాల ప్రపంచం, ఈమెకి తెలిసింది పరిమిత లోకం. భద్రత, స్వీయ రక్షణ ఆమెని బాధిస్తున్నాయి. భర్త ఈ ఎలక్షన్లో ఓడిపోతే తాము ఏమైపోతారు? జమీందారు గారికైతే జమ్మిపోయిన డబ్బు మూలుగుతోంది. మనకెలా? ఎలక్షన్లో విరజిమ్మడానికి మనకి డబ్బెక్కడదండి. సుబ్బరాజు ఉన్నాడు. వాడి వెనక 10 మంది జమీందారులని కొనగలవారున్నారు. రేపు నేను గెలిస్తే వాళ్ళకేగా లాభం. అంచేత వాళ్ళు పెట్టుకుంటారు. మనదేమీ ఇందులో లేదు అన్నాడు విశ్వనాథం. విశ్వనాథం చేస్తున్న ఈ ప్రయత్నాలకి విముఖత చూపుతున్న వారిలో వారి కుటుంబం ఒకటి. తండ్రి పక్షవాతంతో మంచం మీద ఉన్నాడు. అంచేత ఆయనకి గొడవలేమీ తెలియవు. జమీందారు గారు ఏర్పాటు చేసిన ట్రస్టుతో నడుస్తోంది ఆ ఊరి హై స్కూల్. ఆ స్కూల్ కమిటీలోని మెంబర్స్ అంతా ఇంచుమించు జమీందారు గారి మనుషులు. ఆ స్కూల్లోనే రామ్మూర్తి హిస్టరీ టీచర్. తమ్ముడు జమీందారు గారికి ప్రత్యర్థిగా నిలుస్తున్నాడంటే రామ్మూర్తి గుండెల్లో రాయి పడింది. కమిటీ వారు ఏ సాకులు చెప్పి తన ఉద్యోగం తీసేస్తారో అని అతని భయం. తమ్ముడు గెలిస్తే పర్వాలేదు కానీ ఒకవేళ ఓడిపోతే? మనసులో తమ్ముడు గెలవాలనున్నా పైకి ఈ ప్రయత్నం మానమని విశ్వంతో 4-5 సార్లు చెప్పాడు. ఒరే విశ్వం, నాన్న ఈ జమ్మీలో పనిచేశారు. మనం తరతరాలుగా వాళ్ళ ఉప్పు తిన్నాం, నేను తింటున్నాను. ఈ రోజు నువ్వు ఆ జమీందారికి పోటీగా నిలవడం అంత మంచిది కాదురా. నా మాట విను. నీకు కూడా ఈ వెర్రేంటన్నయ్యా? నిన్ను ఓట్ల కోసం క్యాన్వాసు చేయమండం లేదుగా. మేరీలాగానే నీకు ప్రతిదానికి భయం. రేపు నువ్వే అంటావు నేను చేసిన పని మహా మంచిదని. నీ గౌరవం నీది, నా భావాలు నావి. నా కోసం పనిచేయమని నీతో ఎవరూ అండం లేదుగా. అసలు ఈ ఎలక్షన్లు బెడదయ్యేదాకా నేను మన ఇంటి వైపుకు రాను, నువ్వు రాకు. దాంతో మీ కమిటీ నోరు మూతపడుతుంది అన్నాడు అన్నగారి భయాలు పసిగట్టిన విశ్వం. ఎలక్షన్ల ముమ్మరంలో మేరీ భయాలు మాత్రం చాలా వరకు నిజమయ్యాయి. సుబ్బరాజు అతని ఫ్రెండ్స్ పగలు రాత్రి శ్రమించారు. ఊరూరా వాడవాడ ఇల్లు తిరిగారు. అయితే ఇందుకయ్యే ఖర్చులు వారు పూర్తిగా భరించలేదు.
కొన్ని సందర్భాల్లో విశ్వం, కొన్నిసార్లు సుబ్బరాజు. ఇలా ఇటువంటి సమయాల్లో ఎవరి డబ్బు అని కాక ఎంత డబ్బు అని లెక్క తిములుతుంది. విశ్వనాథం ఆ ఊరిలోని ఇంటింటికి వెళ్లి తమ ఓట్లు ఇప్పించమని అడిగాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని బేద బిక్కి సంపన్నులు సామాన్యులు ఇలా గడప గడప ఎక్కి దిగాడు. ఈ ఓట్ల హడావిడిలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయింది ఇద్దరే ఇద్దరు, అన్నగారు రామ్మూర్తి, భార్య మేరీ. జీవనభృతి పోతుందనే భయం చేత రామ్మూర్తి, క్షణం తీరికలేని ప్రాక్టీస్ వల్ల మేరీ ఇందులో కల్పించుకోలేదు. నెల రోజుల ఎన్నికల ముమ్మరం అనంతరం గెలుపు కోట గోడలదే అని ఫలితాలు చెప్పాయి. తరతరాలుగా పోతుకుపోయిన స్వామి భక్తి అనండి, సాంప్రదాయ భీతి అనండి, యువతరానికి విజయం దక్కనీ లేదు. విశ్వనాథానికి తొలిసారి ఆ కోట గోడలతో ఢీకొట్టుకోవడం ఎంత కష్టమో తెలియొచ్చింది. ఎన్నికల్లో గెలవడం ఢిల్లీ వెళ్లి రావడం అంత తేలిక కాదు అనుకున్నాడు. అతనిలో పరాభవాన్ని ప్రకోపించింది. ఎన్నికల ముందు జయాపజయాలు ఒకటే అని బేరాలు పలికాడు. కాని తీరా జయలక్ష్మి తనది కాదనేసరికి తట్టుకోలేకపోయాడు. ఎంత సరిపెట్టుకుందామన్నా ఈ ఎన్నికల ఓటమి అతని మనసుపై బీట వేసింది.